అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. జూన్ మాసంలో 1వ తేదీన మకర రాశి జాతకులు వీరి ముఖ్యంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజున పొందుకునే ఫలితాలన్నీ కూడా పక్కన పెట్టేస్తే, ముఖ్యంగా రాత్రి 7:29 తర్వాత మాత్రం ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ని మీరు లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు. కానీ వినేది అశుభవార్త అనేది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం. అంతేకాకుండా ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, ఈ రాశికి ఈ రోజున రోజుకున్న సమస్యలు తగ్గుబాటు ఏమైనా పడతాయా, లేదా నూతన సమస్య సృష్టించబడుతుందా, తదితర అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. రాశి చక్రంలోని 12 రాశుల్లో కూడాను ఈ రాశి జాతకులు సహనం, ఓర్పు ఒక పాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులే. అందుకే ఇప్పటి వరకు వచ్చిన కష్టాలు కానీ, సమస్యలు కానీ మిమ్మల్ని కించిత్ కూడా బాధ పెట్టలేకపోయాయి. మీ కన్నీళ్ళు, మీ యొక్క అవమానాలు, మీ యొక్క అన్ని రకాల బాధలు భగవంతుడు చూస్తూనే ఉన్నాడండి. మీరు చూడడానికి అందరి ముందు గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా మృదువుగా ఉంటారు. చాలా మంచి మనసు కలిగిన వారు. కొంతమంది మనకి చూస్తే ఏమిటి వీరు ఇంత పౌరుషంగా ఉన్నారు, ఇంత గంభీరంగా ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. కానీ అలాంటివి వ్యక్తులే మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా చాలా మంచివారండి. వారి మాట, నడవడిక చేత అంతా కూడాను వేరొక విధానంగా, వ్యతిరేకంగా మనకి అర్థం అవ్వచ్చు. కానీ వారితో సంభాషించిన వారికి, వారితో కలిసి మెలుగుతున్న వారికి వారి గురించి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కొంతమందికి ధన దాహం ఉంటుంది, కొంతమందికి పేరు తెచ్చుకోవాలని దాహం ఉంటుంది, కొంతమందికి అందరి ముందు పొగడ్తలు కావాలని దాహం ఉంటుంది. కానీ ఈ రాశి జాతకులకు ఉండే దాహం ఏమిటో తెలుసా? మంచి మనసుతో చేసే పనుల దాహం. అవునండి, ఎదుటివారికి మంచి జరగాలని చెప్పే దాహం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి ఆపదలు నేను ముందాలి అని చెప్పేసి ఒక రకమైన ఆపేక్ష ఉంటుంది. ఇది వీరి స్వార్థమైన, వీరు పట్టించుకోరు. ఎదుటివారి కష్టాలకు ఎప్పుడు ప్రాణమిస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు. ఓర్పు, సహనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఓర్పుని, సహనాన్ని కోల్పోతారో, అంటే ఇలాంటివి వ్యక్తులు ఉండే మీరు విచక్షణ కోల్పోతారు. అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం ఒక ప్రళయంలాగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ కంటి కోపం ముక్కోపం లాగా మారిపోతారు. ఈ రాశికి వీరిపైన ఎక్కువగా నమ్మకం ఉంచే వ్యక్తులే ఎక్కువగా ఉంటారు. వీరి మీద అపోహలు ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరనివ్వరు. ఎవరికి కూడా ఎక్కువగా పక్క వాళ్ళను నమ్ముతూ ఉంటారు. ఎప్పుడు కూడా వీళ్ళని వీరు తక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇదే వీరి కర్మ అని చెప్పుకోవాలి. పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని వీరు అస్సలు నమ్మకోలేరు అన్నమాట. ఇటువంటి వింత పరిస్థితులు అయితే వీరి జీవితంలోనైతే ఇప్పుడు నెలకొని ఉంటాయి. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం అయితే జరుగుతూ ఉంటుంది. వీరు ఏదైతే సాధించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటివి ముందుకైతే వెళ్లకుండా అక్కడే ఆగిపోవడానికి కూడా కారణం 100% అయితే వీరే అవుతారు. వీరి యొక్క మంచి మనసే అవుతుంది. ఈ రాశిలో పుట్టిన వారు అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయండి. పరిస్థితులు అయితే ఈరోజు కనిపిస్తున్నాయండి. ఇంతకుముందు ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు ఆ సమస్యలు అన్నీ కూడాను తొలగిపోవడం అయితే జరుగుతుంది. మీకు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకు ఉన్న ఓర్పుతో, సహనంతో ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడాను ఎప్పుడు మీ బాధ ఎవరికీ కూడా పల్లెత్తి కూడా చెప్పుకోలేదు. పంటి బిగువన బాధను దాచుకోవడం వీరికి తెలిసినట్టు ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఈ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకైతే సాగుతారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు అనుకున్న విజయాన్ని సాధించాలి అనుకుంటే తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని నమ్ముకోవడం మీరైతే మొదలుపెట్టాలి. ఇది ముఖ్యం. 100% అయితే ముఖ్యం. మనం ఎప్పుడు కూడా ఒక తప్పిదం చేస్తూ ఉంటామండి. తెలిసి తెలిసిన తెలియక చేసిన మన జీవితానికి అదే పెద్ద గుణపాఠం అవుతుంది.
ఈ రాశి వారి జాతకులు చేసే అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా? పక్కవారిని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోకపోవడం. ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి కూడా చూడండి, ఆయనకి ఆయన బలం తెలుసుకోలేకపోయాడు. పక్కవారు చెప్తే తెలుసుకున్నాడు, కానీ వీరు పక్కవాళ్ళు చెప్తున్నా కూడా తెలుసుకోలేకపోతున్నారు. వీలో ఒక తపన ఉంటుంది, ఒక లక్ష్యానికి సాధించాలి అని చెప్పి ఒక రకమైన పట్టుదల అయితే ఉంటుంది. కానీ లక్ష్యం చేరువ అయ్యేలోపే మీలో ఉన్నటువంటి ఒక అధైర్యం మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ఈ రోజున మాత్రం అలా కాదండి, భగవంతుడి పైన భారం వేయండి. మీలో ఉన్న ధైర్యాన్ని సమరశంఖం పూరించినట్టుగా పూరించుకోండి. విజయాన్ని సాధించే ముందుకైతే సాగుతారని చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక గుణపాఠం అయితే అవుతుంది. విజయాన్ని సాధించాలంటే తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెడతారు. ఈ రోజులలో మనం అనుకుంటాం, మనం బాగోలేదు అని చెప్పే పరిస్థితి, బాగోలేదు అని చెప్పేసి అస్సలు కూడా చాలామంది కూడా మిమ్మల్ని చూసి ఇలాంటి పరిస్థితులలోనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు తప్పితే ఈ పరిస్థితి నుంచి మిమ్మల్ని గట్టెక్కించేవారు అస్సలు ఉండరు. వెతికిన 10 మందిలో ఒకరు కూడా ఉండరు. అంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బాగున్నామని చెప్పుకోవాలి. అలా అని ఎప్పుడు ఒకరితో పోల్చుకోకూడదు. ఎప్పుడు కూడా ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది దేవుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు మాత్రం మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని పక్కన వారిని పెద్దవారిని చేస్తున్నారు. అదే ఇబ్బందులకు మూల కారణం అవుతుంది. ఎప్పుడు దైవనామస్మరణ అనేది మర్చిపోకూడదు. చక్కగా మిమ్మల్ని నమ్ముకొని భగవంతుడిని నమ్ముకుంటూ ముందుకు సాగిపోవాలి. ఇదే ఇంకొక తప్పు కూడా చేస్తున్నావు, సందేహంలో ఉండిపోవడం, మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహం అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు. మనసులో పెట్టుకొని ఆ సందేహంతో పనులు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. భగవంతుడు మనకి తోడు ఉంటాడు అనుకుని ఒక అడుగు ముందుకేసి ఆ పని అనేది స్టార్ట్ చేయండి. ఈ విధంగా చేస్తే మాత్రం ఎన్నో రకాల ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే పని అవుతుందో లేదో అని మదనపడతారు. అలా వదలకుండా ఒక నమ్మకంతో ముందు అడుగు వేయండి. అంతా గుడ్ న్యూస్లు అనేటివి వింటారు. శుభవార్తలు అయితే ఈ రోజున మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు. కానీ నమ్మకంతో దైవాన్ని నమ్మడం మొదలుపెట్టండి. మిమ్మల్ని నమ్ముకోవడం మీరు ఎంత ఎక్కువగా మొదలు పెడితే అంత మంచిగా ఉంటుంది. మనల్ని మనమైతే అప్పుడే నమ్ముకుంటామో అప్పుడే పని అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు అలా చేయండి. మీ పనులు స్టార్ట్ అవ్వడాన్ని చూస్తారు. ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది. మీరు వీరికి సంబంధించిన విషయాలు పక్క వారితో చెప్పుకోకూడదు. ఇలా చెప్పుకోవడమే మీ యొక్క జీవితంలో అది పెద్ద మచ్చగా మారిపోతుంది. తల్లిదండ్రులకు చెప్పుకోండి, జీవిత భాగస్వామికి చెప్పుకోండి, వేరే వారికి అస్సలు చెప్పకూడదు. ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చెప్పబోయే విషయాన్ని ముందుగానే మీరు వేరొకరికి చెప్తే ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరు దోషి చేసుకోవద్దు. ఇది చేసే పని జరగకుండా చేయడానికి వారు ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. వారి ప్రయత్నాలు వారు చేస్తారు. ఎందుకంటే మీ శత్రువులు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు. అంటే మొహం మీదనే చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరిని మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని నమ్మి చెప్పడం మానండి. ఇది చాలా ఉత్తమం. ఇప్పటి వరకు చాలా సాగింది మీ జీవితంలో. ఇక నుంచి మీకు అంతా కూడా మంచి జరగబోతుందనే విషయాన్ని కూడా గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అయితే ఈ రోజున ఈ సమయంలో అనుకూల ఫలితాలు అయితే కలగబోతున్నాయి. ఆందోళన కూడా తగ్గబోతుంది. మీకు ఈ సమయం మనసు అనేది కుదుటపడుతుంది, ప్రశాంతంగా మారుతుంది. పనులైతే వేగవంతంగా పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. చెల్లింపులు అయితే జాగ్రత్తగా ఉండండి. అలాగే వృధా ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ రోజునైతే వృధా ఖర్చులు చేయడానికి ఆలోచించి చేయండి. వీలైతే వాయిదా వేయండి. ఎటువంటి సమస్యలైనా సరే చాలా తెలివిగా వాటిని పరిష్కరించుకోవడానికి ఓర్పు, సహనం, దానితో పాటుగా తెలివితేటలు అధికంగా ఉంటాయి. సమస్య ఎదురైనప్పటికీ కూడాను భాగస్వామితో కలిసి సమస్యను చాలా చక్కగా ఈ రోజునైతే సునాయాసంగా వారి యొక్క సలహా సూచనలతో తోడ్పడడంతో పాటు పరిష్కారం అయితే చేస్తారు. అంతేకాని ఈరోజు తొందరపడరు, తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోలేరు. మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో కలిసి చాలా చక్కగా క్లియర్గా
ఎక్స్ప్రెస్ చేసుకుంటూ సమస్యను పరిష్కరించుకోవాలి అన్నది ఈరోజు కూడా ఒకరు భావాలు ఒకరు అర్థం చేసుకొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎటువంటి సమస్యలు అయినా సరే మీ యొక్క భాగస్వామి మీతో తోటు నీడగా ఉంటాడు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జీవితంలో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతటి రిస్క్ అయినా సరే ఏదైనా సరే మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల భావం కూడా అధికంగా ఉంటుంది. పట్టుబట్టి దేనినైనా సాధిస్తారు. అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. కానీ కష్టాలు చాలా ఎదుర్కొంటూ ఉంటారు. చూడడానికి చాలామంది అనుకున్నట్టుగా వీరు లోపల ఉన్నారండి. మృదువైన స్వభావం ఉంటుంది. కానీ కష్టాలు కూడా ఉంటాయి. ఈ యొక్క కష్టంతో మనిషి రాయిలాగా మారిపోయాడు అన్నట్టుగా వీరి యొక్క మార్పే అందరికీ కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అనుకున్నట్టుగా వీరికేంటి చాలా సంతోషంగా ఉన్నారని, చాలా బాగున్నారు అని, జీవితం బాగుంది అన్నట్టుగా వీరి జీవితం ఉంటుంది. ముళ్ళ కుంపటి ఎత్తుకొని నడుస్తూ ఉంటారు. కానీ చక్కగా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తులు వీరిని చూసి ఈ విధంగా అపోహపడడంలో తప్పేమీ లేదు. ఇక వివరాల్లో చూసుకుంటే కనుక ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా కూడా రాత్రి 7:20 తర్వాత ఒక స్త్రీ అనేది ఫోన్ కాల్ చేస్తుంది. మీ నుంచి కొన్ని రకాల సమాచారాలు అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. వారు సమాచారం అడిగినప్పుడు మీరు ఏమాత్రం కూడాను అస్సలు చెప్పకూడదు. మీ యొక్క మూల్యం చెల్లించవద్దు. వారి యొక్క మాటలకి లొంగిపోకూడదు. చాలా గట్టిగా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎలాంటి సమాచారాలు అడిగినా సరే పొరపాటున కూడా మీరు తెలివితేటలు ఉపయోగించుకోకుండా మీరు గుడ్డిగా వారిని నమ్మి సమాచారాన్ని అయితే చెప్పారు అనుకోండి, కలిగే నష్టాన్ని మీ జీవితంలోనే కాదు ఎదుటి వ్యక్తి జీవితంలో కూడా చెల్లించవలసి వస్తుంది. ముఖ్యంగా డబ్బులకు సంబంధించిన ఇలాంటి విషయంలో ఏమి అడిగినా సరే, ఎదుటి వ్యక్తుల సమాచారాన్ని ఏది అడిగినా సరే పొరపాటున కూడా మీరు ఏదో ధ్యాసలో ఉండి అయినా కూడా ఈ వ్యక్తులకి చెప్పకూడదు. ముఖ్యంగా స్త్రీలు ఫోన్ చేస్తే కనుక ఏదైనా అడుగుతుంది అంటే కనుక ఏదైనా పని మీద బయటకు వచ్చామంటే, లేదన్నా మేము ప్రస్తుతానికి అందుబాటులో లేమని చెప్పు, తర్వాత మాట్లాడుకుందామని ఇటువంటి మాటలు చెప్పేసి పక్కకు చెప్పేయడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి చెప్పారనుకోండి, మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు, ఎదుటివారి పర్సనల్ విషయాలు కావచ్చు, మీ వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఓటీపీలు కావచ్చు, ఫోన్ కాల్లో వచ్చే సందేశాలు ఉండవచ్చు. కాబట్టి ఆన్లైన్లో పెట్టుబడి చిట్కాలను కూడా అస్సలు కూడా తీసుకోకూడదు. ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి ఎవరైనా సరే మిమ్మల్ని ఆన్లైన్లో పెట్టుబడి అస్సలు పెట్టవద్దు. ఈ రోజున ఎటువంటి లావాదేవీలు మీకు అస్సలు పనికిరావు. ఇంకా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాల్సి వస్తుంది. కానీ మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఎవరైనా సరే ఫోన్ చేసి మీకు ఇలా లక్కీ డ్రా తగిలింది, లేకపోతే ఈ ఓటీపీ చెప్పండి, లేకపోతే కనుక ఏదైనా సమాచారాన్ని మీ వద్ద నుంచి చేయాలని చెప్పి ప్రయత్నించినా కానీ వాటిని అయితే నమ్మకూడదు. ఇలాంటివన్నీ డూప్లికేటే. కాబట్టి ఇలాంటివి మీరు నమ్మకుండా, మీరు ఇలాంటి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీరు మిమ్మల్ని లొంగపరుచుకోవడానికి ఎదుటివారు ఏదైనా సరే చెప్తారు, ఎలాగైనా చెప్తాడారు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి కూడా దిగజారుతారు. కాబట్టి ఇటువంటి ఫోన్ కాల్ ఒక స్త్రీ రూపంలో అయితే వస్తుంది. మీరు స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలాంటి ఫోన్ కాల్ వలన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే మీరు శత్రువులు కూడా ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారని విధానంగా మిమ్మల్ని భయపెట్టి ఏదైనా చేయించే రకంగా కూడా చేస్తుంటారు. కాబట్టి చాలా శత్రువులు ఉన్నారు కావున ఈ సమయంలో ఫోన్ కాల్ కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. లేని సమాచారం ఇన్నట్టుగా చెప్పవచ్చు. లేకపోతే కనుక మిమ్మల్ని మోసం చేసి ధనాన్ని అడగవచ్చు. అంటే బ్లాక్మెయిల్ కాదండి, ఏదో ఇబ్బంది ఉందనో, ఎవరికో ఇబ్బంది ఉందని, ఎవరికో ప్రాణాల మీదకి వచ్చిందనో, ఏదైనా సరే మీ వంతు సేవ చేయమనో ఇలా అడగవచ్చు. మీరు ఏమరపాటుగా ఉండండి. ఒకరి కష్టాన్ని తగ్గించే సహాయం అయితే చేసేటట్టుగా అవకాశం వచ్చిందని పూనుకున్నారు. మీ యొక్క జీవితంలో ఇది చాలా నష్టం కలుగజేస్తుంది. మానసిక ఇబ్బందులు కూడా కలుగజేస్తూ ఉంటుంది. శత్రువుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు నిత్యము ముళ్ళ బాటేనండి జాగ్రత్తగా ముళ్ళు తీసుకుంటూ వెళ్ళాలి. తప్పితే ముళ్ళు తొక్కుకుంటూ మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఈ ఫోన్ కాల్ వల్ల భయపడి ఒక విషయాన్ని కూడా శత్రువులు చెప్పగలిగే ప్రయత్నం చేస్తారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది ఈ రాశి వారైతే మీరు ఖచ్చితంగా నిజం నిర్ధారణ చేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వ్యక్తులైతే ఈ రోజున ఇలా విచిత్ర దిన ఫలాలు, విశ్రమ ఫలాలు పొందుకోబోతున్నారు.
అననుకూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము దైవనామ స్మరణ చేసుకోవడం, శివారాధనలో ఎంత సమయం గడిపితే అంత సమయం గడపండి, అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.